వెంటనే చేసేసుకొని కమ్మగా ఎంత బాగుంటుందో. వట్టిగా తినచ్చు కూసుండి కూడా, టీవీ చూసుకుంటే అయినా కానీ తినచ్చు, అంత బాగుంటుంది. వట్టిగా తినచ్చు, చపాతీకి తినచ్చు, మీరు ఎట్లా తింటారో మీ ఇష్టం. ఇక అంత బాగుంటుంది టేస్ట్ లెవెల్. నేనేం చెప్పలేను, ఇక మీరు చేసుకున్నాకనే మీకు ఏర్పడుతుంది ఇది ఎట్లా చేసినా ఎట్లా ఉందన్నది. కమ్మతనానికి అయితే సూపర్ సూపర్. రెడీ. నమస్తే, మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఏంటంటే చికెన్ వేపుడు, ఏంటంటే కోడి వేపుడు ఇక లెవెల్ ఉంటుంది. మంచిగా అంటే టేస్ట్ లెవెల్ ఉంటుంది. అది చేసుకుంటేనే తెలుస్తుంది, తింటేనే తెలుస్తుంది. అంత బాగా చేస్తున్నా. ఇక మీరైతే చేసుకునేది చూడండి. కోడి వేపుడు అంటే ఇక మనం ఎంత బాగుంటుందో ఆ టేస్ట్ అయితే అంత బాగుంటుంది. ఇక అది కలర్ఫుల్లే ఉంటుంది, కమ్మగానే ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇక మంచి మాటనైతే మీకు చెప్తా. ఏంటంటే మనము మంచిగా ఉన్నామని మనలాగానే అందరు ఉంటారని అనుకోవద్దు. ఏంటంటే అట్లా అనుకొని మనకు కూడా శత్రువులు ఉంటారు కాబట్టి మనలాగానే ఉంటారని మీరు అనుకొని ఇక మీరు మాలాగానే ఉన్నారని అనుకోకుర్రి. గుట్టిగా నమ్మకుర్రి. నమ్మిర్రు అనుకో మోసం. నమ్మకుర్రి. ఏంటంటే గుంట నక్కలు మన చుట్టే ఉంటారు, ఇక కుళ్ళు కుట్రలతో ఉంటారు. వాళ్ళను గమనించి ఏంటంటే ఏంటంటే వాళ్ళతో వాళ్ళకు మనతో మనకు అన్నట్టు ఉండాలి. ఇక మనం వాళ్ళను కనిపెట్టుర్రి. కనిపెట్టి సూదాయించుకొని బతుకోర్రి అందరు కూడా. ఈ మాట నచ్చుతుంది అంటారు మీరు, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుర్రి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే చేసుకోర్రి. సరేనా? చెప్తా. చికెన్ ఇక ఉప్పు వేసి కడిగిన మంచిగా 2-3 సార్లు కడిగిన. ఇక ఏంటంటే ఇది ఉప్పు వేసినామంటే ఒక 10 నిమిషాలు ఇట్లా పెట్టినామంటే జ్యూసీగా మంచిగా అయితే చికెన్. ప్రతి ఒక్కరు కూడా అట్లా వేసుకోండి. ఉప్పు వేసి కొద్దిసేపు ఒక 10 నిమిషాలు పెట్టి ఉంచోరు. తెచ్చినాక కడిగినాక 10 నిమిషాలు అట్లా పెట్టి ఉంచోరు. నేను ఎట్లా అన్నది కరెక్ట్ చెప్తున్నా. ఎందుకంటే లూజ్గా అవుతుంది చికెన్. లూజ్గా అయ్యి మనం వండుకుంటే ఒక టేస్ట్ అవుతుంది. ఉప్పు వేసి మనం అది ఏంటంటే కడిగినాక ఉప్పు వేయాలి. ఉప్పు వేసి ఒక 10 నిమిషాలు వాటర్తో పెట్టేస్తే మంచిగా అవుతుంది. మీకు ఇది ఎట్లా అన్నది మీకు తెలుస్తుంది. ఉప్పు వేసి పెట్టిన మనకు ఉప్పు జ్యూస్ లాగా గుంజుకుంటుంది. అందులోకి ఉప్పు పట్టుకొని కమ్మగా టేస్ట్ వస్తుంది. సరే చెప్తే ఇక కాజు, ఆనియన్, కరివేపాకు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇక 1 టమాటా, 1/2 కేజీకి చెప్తున్నా. ఇగో ఇప్పుడైతే ఫ్రెష్గా దంచుకోండి. అల్లం వెల్లుల్లి పేస్టు ఎప్పుడు ఉడక, ఉప్పు, పసుపు, ఇగో గరం మసాలా, మనలో ఉన్నది ఇది గరం మసాలా, ఇగో కారం. ఇక మీకు కారం ఇష్టం ఉండదు అనుకో, ఎండిన మిరపకాయలు కూడా నానబెట్టి గ్రైండ్ చేసి వేసుకోండి. అట్లా కూడా బాగానే ఉంటుంది, ఇట్లా కూడా బాగానే ఉంటుంది. ఎట్లా చేసుకోవాలంటే అట్లా చేసుకోరు. కానీ నేనైతే చెప్తున్నా. ఉదయం ఎండిన కారప్పొడి ఉండదు, ఎట్లా చేసుకుందాం ఎప్పుడు అన్నట్టు ఉంటుంది. ఇట్లా ప్రతి ఇంట్లో ఉంటుంది కానీ అట్లా చేసుకోవచ్చు, ఇట్లా చేసుకో ఎప్పుడు ఇక అట్లా ఉంటుంది. ఈ కారం అయితే నేను కొత్తగా పట్టించింది ఉన్నది కాబట్టి వేసుకుంటున్నా. కొత్తగా పట్టించింది ఉన్నది, ఇది మంచిగా ఉంటుందని వేస్తున్నా. మిరపకాయలు కూడా మీరు తీసుకునే ఉంటే నానబెట్టి ఒక 10 నిమిషాలు నానబెట్టి అర్ధగంటనే 10 నిమిషాలు ఎంతనో నానబెట్టుకొని గ్రైండ్ చేసుకొని ఇందులో వేసేసుకోండి. ఇగో ఇంతలోనే మనం చేసుకుందాం పని. అక్కడ ఆయిల్ ఉంటుంది, కమ్మతనంలా టేస్ట్ లెవెల్ ఉంటుంది. ఇక కోడి వేపుడు అంటే వదలకుండా తినాలి. సరే, అంటే ఇది చికెన్ వేపుడుకు ఎక్కువనే పడుతుంది ఆయిల్. కొంచెం వేపుడు అంటే ఎక్కువనే పడుతుంది. ఇప్పుడు కూడా 2 స్పూన్లు పోస్తున్నా. ఈ స్పూన్ తోటి గరం కానీ చూడరా. ఇప్పుడు ఆయిల్ అనే ఇట్లా వేసేసుకొని నేను ఎట్లా చేస్తున్నానో పక్క చూడు. మీరు ఎంత బాగుంటుందో అసలు వదలకుండా తింటాం, అంత బాగుంటుంది. మీరు ఎట్లా తినాలనుకున్నా కూడా తినచ్చు, చపాతీకి తినచ్చు, రైస్కి తినచ్చు, ఏ రకంగా అయినా తినేటట్టుగా నేను చెప్తున్నా. ఎందుకంటే 1 స్పూన్ అయితే ఉప్పు వేసుకుందాం, తర్వాత వేసుకుందాం మళ్ళీ. ఇప్పుడైతే 1 స్పూన్ చికెన్ పడుతుంది. పసుపు 1 టీ స్పూన్. ఇప్పుడు కలిపేసుకుందాం. మంట ఎక్కువనే పెట్టుకోవాలి, కొద్దిసేపు వాటర్ వెళ్ళదాకా మంట ఎక్కువనే పెట్టుకుందాం, తక్కువ పెట్టకూడదు. ఇప్పుడు
ఇక మనము ఏ టైంలో ఎట్లా పెట్టాలన్నది మంట గురించి చెప్తాను నేను. వాటర్ వెళ్ళినా కొద్దీ ఇప్పుడైతే ఎగాలి కదా, వాటర్ వెళ్ళినాక నేను చెప్తాను. వాటర్ ఎట్లా వెళ్ళినాయి చూడు, ఈ వాటర్ ఇనకాలి, ఇట్లా వెళ్తాయి వాటర్. ఈ వాటర్ మొత్తం ఇనకాలి. 2 టీ స్పూన్లు వేస్తున్నా, నేతటి 2 టీ స్పూన్లు వేసిన, అర్ధ కిలో ఆనియన్, ఒక గడ్డ, కొద్దిసేపు మూత పెట్టుకుందాం సన్న మంట పెట్టి. ఉడికేదాకా కొద్దిగా ఉడకాలి. ఇప్పుడు మాడిపోకుండా, ఆనియన్ మాడిపోకుండా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడిపోతుందని నేను సన్న మంట పెట్టుకుంటున్నా, మీడియంగా పెట్టుకుంటున్నా. అప్పుడు ఎక్కువ మంట పెట్టుకున్నా ఫస్ట్లో, వాటర్ వచ్చేదాకా ఎక్కువ మంట పెట్టుకున్నా. ఇప్పుడు సన్న మంట పెట్టుకుంటున్నా. సరిగా చూడండి మీరు, మూత పెట్టేసుకుంటా. ఆయిల్ అయితే వచ్చింది కొద్దిగా, ఈ రకంగా వచ్చింది. ఇప్పుడు మనము టమాటాలు వేసుకుందాం. టమాటాలు ఉడకాలే కదా, కొద్దిగా ఆయిల్ ఇచ్చినాక వాటర్ వెళ్ళిపోయినాయి కొద్దిగా, ఇంకా కొద్దిగా ఉన్నది. అయితే ఈ టమాటా ఉడకాలే, కరివేపాకు ఇస్తాడు. టమాటాలు, ఒక టమాటా కరివేపాకు గుప్పెడు అంత వేసుకోవాలి. మనకు ఏంటంటే టమాటా కరివేపాకు అన్నది టేస్ట్ అవైలబుల్ ఉంటుంది దీనికి, కోడి వేపుడుకు. ఉడకాలి, టమాటా ఉడకాలి, కరివేపాకు ఉడకాలి. ఉడకని ఇక మూత పెట్టద్దు. ఇప్పుడు మనకు వేపుడు కావాలి కదా, ఇక మూత పెట్టద్దు, గోలాలి కదా. ఎందుకంటే ఇక నీరు అన్నది మనకు తయారు కావద్దు, ఎనికిపోవాలి నీరు. ఈ రకంగా గోలాలి. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. ఎర్ర కారం, కోడివేపుడు, 2 స్పూన్లు వేస్తున్నా. మీరు స్పైసీ అన్నది ఎట్లా తింటారో అట్లా వేసుకోండి. ఇది ఉప్పు లేని కారం. ఒకసారి కలుపుదాం, కలిపినాక ఉప్పు వేసుకుందాం. ఈ మొత్తం నీరు అన్నది ఇంకిపోవాలి కారంతో. మనము ఇక కారము వేసిన తర్వాత కొద్దిగా మాడిపోతుంది అన్నట్టు. కారం అయితే ఉడకాలే కదా, కొద్దిగా నీరు ఉన్నప్పుడే వేసుకోవాలి. బాగా ఎంత బాగా వస్తుంది చూడు, మంచి ఉమ్మేలినట్టు ఉడకాలి. సన్న మంటనే ఇప్పుడు ఇక పని చేసేది. ఇట్లా కిందికి వెళ్ళి ఇట్లా అనుండ్రి, ఇట్లా అంటేనే అడగంటుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్టు. ఇప్పుడు కాజు వేసుకుందాం మనం. కాజు ఉడక గోలాలి కదా, అయ్యో కారంతో గోలుతుంది. ఎందుకంటే ఆరోగ్యానికి మంచిది, పిల్లలకు గుడక తిన్నా కానీ మంచిది. కాజు అన్నది కొద్దిగా వేసుకునేది చూడుర్రి. ఇప్పుడైతే ఉప్పు నేను 1 స్పూన్ వేసినప్పుడు ఇంకొక స్పూన్ పడుతుంది. కారంలో ఉప్పు లేదు, ఉప్పు వేయకుండా పట్టించిన కారం గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఉప్పు వేసి ఉప్పుతో పట్టించినాక అంత ఉప్పు వేయకుర్రి. ఉప్పు కారాలు మీ ఆప్షన్ ఇక, ఎందుకంటే ఎంత తినాలన్నా కానీ మీ ఇష్టం. సన్న మంట మిన్నే చేస్తున్నా నేను. బాగా మంట పెట్టద్దు, ఇక మంచి గోలాలి. ఇప్పుడు కారంలో గోలని ఒక 2 నిమిషాలు గోలని. ఎట్లా అయింది చూడు, ఈ రకంగా గోలాలి. ఈ రకంగా గోలితే బాగా ఎట్లా గోలింది చూడండి. కోడి ఎర్ర కారం వేపుడు అంత బాగుంటుంది. ఇక మనం ఎట్లా తింటారో మీ ఇష్టం, ఇది ఏ రకంగా తిన్నా కూడా. కొంచెం జీరా పౌడర్ వేస్తాం, జీలకర్ర పౌడర్ కొంచెం, టీ స్పూన్ల సగం. ధనియా పౌడరు 1 టీ స్పూన్ వేద్దాం. ఇప్పుడు మీరు ఏంటంటే బంద్ చేసే ముందే వేసుకోర్రి మసాలాలు. టీ స్పూన్ల సగం గరం మసాలా మనలో వేసింది ఉన్నది, ఇది మన వీడియోలో గుడుకున్నది. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం.
మంచిగా గోలింది కదా ఏ రకంగా. ఎర్రకారం, చికెన్ వేపుడు, కోడి వేపుడు, ఎర్రకారం ఎంత బాగుంది. బంద్ చేసుకోండి, బంద్ చేస్తున్నాయి. రెడీ 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 రెడీ. సూపర్. వెంటనే వేసేసుకొని చేసేసుకొని కమ్మగా కమ్మగా ఎంత బాగుంటుందో. వట్టిగా తినచ్చు కూసుండి కూడా, టీవీ చూసుకుంటే అయినా కానీ తినచ్చు, అంత బాగుంటుంది. వట్టిగా తినచ్చు, చపాతీకి తినచ్చు, మీరు ఎట్లా తింటారో మీ ఇష్టం. ఇక అంత బాగుంటుంది టేస్ట్ లెవెల్. నేనేం చెప్పలేను, ఇక మీరు చేసుకున్నాకనే మీకు ఏర్పడుతుంది ఇది ఎట్లా చేసినా ఎట్లా ఉందన్నది. కమ్మతనానికి అయితే సూపరు సూపర్. రెడీ. ఓకే. ఎర్రకారం కోడివేపుడు. మమ్మీ ఎర్రకారంతో వేసేసింది, పట్టిస్తుంది ఇయర్ ఎర్రకారం. ఎండు మిర్చి అవి తేజ మిర్చియో మరి ఏమో అది ఏం మిర్చియో. తేజ మిర్చి ఉడక కాదు, గుంటూరు కారం. గుంటూరు కారంతో, గుంటూరు ఎర్రకారం కోడి ఎప్పుడు అసలు వట్టిగా కూడా తినేసేయచ్చు. ఇది అట్లుంది. లెగ్ పీస్ వేసుకో. లెగ్ పీస్ సూపర్. ఇట్లా కాజు ఇవన్నీ అసలు నాకు ఇష్టం, కాజు. చూడు ఇట్లా వట్టేవి తినాలనిపిస్తుంది. బా సూపర్ ఉంది, బాగుంది. అన్నీ పర్ఫెక్ట్గా పడ్డాయి. మగవాళ్ళకైతే బాగా నచ్చుతుంది ఇళ్ళల్లో కాజు. మట్టిగా తినొచ్చు, అన్నంలో తినొచ్చు, మీ ఇష్టం. మమ్మీని అయితే ఇక మీరు సూపర్ వేసి రాంటి అని చెప్తారు, మీరు వేసుకొని. చెప్పాలి కదా, మంచిగా వేసిరని చెప్తారు. ఖచ్చితంగా వస్తుంది ఆ ఫీడ్బ్యాక్. డౌటే లేదు ఇవాళ, అస్సలు డౌట్ లేదు. కాజు వాళ్ళ ఇష్టం, కానీ వేసుకుంటే వేసుకోవచ్చు కాజు. కానీ కొంచెం వేసుకుంటేనే ఎంతో తినచ్చు. సూపర్. మంచిగా కుక్ అయింది. రసము అలా తినచ్చు. అని నేను ఇదని టేస్ట్ ఎట్లుంటుందో మీకు చెప్దామని ఈ రసం ఏం వేసుకోలే. బాగా చేసినాం, మస్తుంది, మంచిగా ఉంది. అన్నీ కరెక్ట్ పడ్డాయి. కరెక్ట్ పడ్డాయా? ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా పడ్డాయి. ముక్క కూడా సాఫ్ట్. ఒక థమ్స్అప్ అయినా తింటే సూపర్ ఉంటుంది. ఇంకా తెచ్చుకున్నాను. లైక్ చేయండి మీకు నచ్చితే, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చుతుంది కన్ఫర్మ్. అసలు వేరే లెవెల్ టేస్ట్లా అదుర్స్. సూపర్.